వైఎస్ జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేసిందంటూ టీఎన్ఎస్ఎఫ్ నాయకులు అనంతరం వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. 4.5 ఏళ్లుగా జాబ్స్ లేని జాబ్ క్యాలెండర్ విడుదల చేశారంటూ చెరువు కట్ట వద్ద జాబ్ క్యాలెండర్కు పిండ ప్రదానం చేశారు. రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యోగులను సీఎం జగన్ దారుణంగా మోసం చేశారని టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు పాదయాత్రలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన జగన్ అధికారంలోకి వచ్చారన్నారు. ఏపీలో సుమారు 2.5 లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో నిరుద్యోగులే వైసీపీకి బుద్ధి చెప్తారని హెచ్చరించారు. వచ్చినాక నువ్వు వస్తున్నావు అని చెప్పి నెక్కించుకుని వచ్చినాడు. ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని మాయమాటలు చెప్పి 5 సంవత్సరాలు కావస్తున్నా ఈ రాష్ట్రంలో 2,35,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడం చాలా చిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో 40 లక్షల మందికి పైగా నిరుద్యోగులు ఉన్నారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలలో హోటల్స్లోనూ పనిచేస్తూ జీవనం సాగుతున్నారు. అదేవిధంగా ఈ అనంతపురం జిల్లా కానీ ఈ రాష్ట్రం కానీ ఎక్కువ బడుగు బలహీన వర్గాల విద్యార్థులు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఆశ చూపిన దానికి ప్రతి ఒక్కరూ ఓటేసిన పాపానికి ఈరోజు నిరుద్యోగులకి ఈ తిప్పులు తప్పడం లేదు. కానీ మేము ప్రతి సంవత్సరం మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మా బాధలు మేము పడతాము, కానీ నువ్వు ఆడింది ఆట పాడింది పాట, నీ ఆదాయం పెంచుకుంటున్నావు కానీ నిరుద్యోగుల వైపు చూడడం లేదు. జగన్మోహన్ రెడ్డి ఈరోజు యువతికి ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. కానీ ఈరోజు మేము 5 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇక్కడ ఉద్యోగాలు శూన్యమైపోయినాయి. కాబట్టి ఈ రాష్ట్రంలో నిరుద్యోగుల తరపున మేము ఈరోజు జాబ్ క్యాలెండర్కి